జీవో నెంబర్ 9 రద్దు చేసి ఈ స్కీమ్ను యథాతథంగా పాత విధానం ప్రకారమే కొనసాగించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు బహిష్కరించి కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేసి ర్యాలీలు జరపడం జరిగింది. ప్రభుత్వము లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలాటమవుతుంది. కోర్సు పూర్తి చేసిన వాళ్ళు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువైపోయింది. సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయి. ఇంత అన్యాయమా? పేద కులాలకు స్కీమ్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇంటికెళ్ళి ఇస్తున్నా, మంత్రులు ఇళ్లకి వెళ్ళి ఇస్తున్నా. మంత్రులు 100 కోట్లు సంపాదించుకుంటా పేద పిల్లల కడుపు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా జీవితాలతో చెలగాట మారుతున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను మంచిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ మనసు మార్చుకో. వేదిక మీదనేమో బీసీలు చదువుకోవాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలని చెప్తున్నావు. ఆచరణలో బడ్జెట్ ఇవ్వకుండా అవరోధాలు సృష్టించి బీసీలను చదువుకోకుండా కుట్ర చేస్తున్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. నిన్న రామచంద్రరావును అందరం విద్యార్థులు అభినందిస్తున్నారు, నిరాజనం పడుతున్నారు. రామచంద్రరావు జిందాబాద్ అంటున్నారు. ఎందుకంటున్నారు? రామచంద్రరావు తెగించి 48 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నాడు పిల్లల కోసం. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా విద్యార్థుల కోసం దీక్షలు, ఉద్యమాలు చేపట్టాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే తొందర లోపల అన్ని పార్టీలను కుల సంఘాలతో సమావేశం జరిపి రాష్ట్ర బంధుకు పిలిపిస్తాం. ఈ ఉద్యమమే ఇంతటితో ఆగదు, ఊరు వాడ విస్తరిస్తుంది. ఈ ఉద్యమం తెగించి పోరాడతాం. ఈ విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఈ ఫీజుల స్కీమ్ పంచాయతీ పెట్టుకున్న రోచయ్యను ముఖ్యమంత్రి దించేశారు. పంచాయతీ ఆడనికి వచ్చిన కిరణ్ను దెబ్బకొట్టారు. పంచాయతీ ఆడనికి వచ్చిన మరెవరు కేసీఆర్ ఇక బడ్జెట్ ఇచ్చి ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఐఐటికి ఐఎంఈకి కూడా పులిపిస్తారని జీవో తీశారు. అదేవిధంగా 270 గురుకులాలు ఇచ్చారు. కేసీఆర్ పోయిన తర్వాత ఇప్పుడు ఆయన బకారు పెట్టిండు అంటాడు. ఆయన బకారి 10,000 కోట్లు 8,000 కోట్లు ఆయన పెట్టారు. మీరు వచ్చినాక ఏమి ఇచ్చారు? మీరు వచ్చినాక 300 కోట్లు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక ఈ 3 ఏళ్లల్లో ఎప్పుడన్నా ఏ సంవత్సరం అన్నా 2,000 కోట్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. అందుకే వెంటనే 8,000 కోట్లు ఒకటేసారి ఇవ్వాలి. ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పుడు పీస్ఫుల్గా చేస్తున్నాం. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి, మంత్రుల గెరావు, ఎమ్మెల్యేల గెరావులప్పుడు ఉద్యమం ఉధృతమైతే మీరే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఏర్చండి. సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసులు ముట్టడి, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలి. అదేవిధంగా 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులతోని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు లండన్కు వయసు వచ్చిన తర్వాత మరి మోడీ గారిని అంటున్నాడు, నన్ను అమెరికాకు పంపించకుండా మన యూనివర్సిటీలను సందర్శించి విద్యా ప్రమాణాలు దెబ్బతీయకుండా దాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో వెళ్తున్నా అమెరికా. కానీ ఫస్ట్ నువ్వు నీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పాత పద్ధతిలో కొనసాగించడం అనేది నేర్చుకో అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా. అదేవిధంగా నువ్వు యూనివర్సిటీలు తిరగడం కాదు, ఫస్ట్ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలను సందర్శించి ఏ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదో, ఏ విద్యార్థులకు స్కాలర్షిప్ రాలేదో, ఏ విద్యార్థులకు స్కాలర్షిప్ 5,500 వస్తుందో 15,000 స్కాలర్షిప్ పెంచాలనే ఆలోచన ఫస్ట్ మీరు ఇక్కడ తెలంగాణలో నేర్చుకున్న తర్వాత బయట దేశాల్లోకి వెళ్ళి యూనివర్సిటీల పరిస్థితి అవగాహన నేర్చుకోండి తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను పక్కతో పట్టించి నువ్వు కాలేజీ విద్యార్థుల పక్షాన ఇలా అమెరికాకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తున్నా. పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నా.